హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే బొమ్మిడాయల కూర అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీలో ఎంతమందికి బొమ్మిడాయల కూర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈ బొమ్మిడాయల కూర అనేది పులుసుతో చేయలేదు, టమాటాలు వేసి చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ముందుగా అయితే బొమ్మిడాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే తోక తల అయితే తీసేసి మధ్యలోకి అయితే చుంచేసి ముక్కలు ముక్కలుగా అయితే చేసాము. ఈ విధంగా అయితే చేసి పెట్టుకొని ఇవైతే కొంచెం అయితే ఫ్రై చేయాలి. ఇలా పెంక అయితే పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము. ఫ్రై చేయడం ద్వారా ముక్క అనేది గట్టిపడుతుంది. గట్టిపడడం ద్వారా కూర టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇవైతే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము. ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం పోపుకి. ఇప్పుడు కూర కోసమని ఉల్లిపాయలు టమాటాలు అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేవి మొత్తం అయితే ఇందులో వేసి కలిపేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం ద్వారా ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఈ ఉడికేలోపు మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకుని బొమ్మిడాయలు అనేవి వాటర్లో వేసామనుకోండి కొంచెం అయితే నానిపోతాయి, తొందరగా కూడా ఉడికిపోతాయి. అదేవిధంగా వాటర్లో వేయడం ద్వారా దీని మీద ఏమైనా దుమ్ము గిన్నె ఉంటే పోతుంది. ఇవైతే ఇలా నాననిద్దాము. ఇప్పుడైతే మనం ఉల్లిపాయ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు అయితే ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అయితే కరివేపాకు అయితే యాడ్ చేసాము. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలకు మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకొని ఇప్పుడు ఇంతకుముందు టమాటాలు అయితే కోసి పెట్టాము కదా, ఇవైతే మొత్తం అయితే ఇందులో వేసేసుకుందాము. టమాటాలు ఇప్పుడు కొంచెం మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు కొంచెం ఉడకడానికి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకోవడం ద్వారా టమాటా ముక్కలు అయితే కొంచెం తొందరగా ఉడికిపోతాయి. చూడండి, మూత పెట్టడం ద్వారా టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి, తొందరగా అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి ఇవైతే ఉడికిపోయాయి. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం ఇంతకుముందు నానబెట్టుకునే చేపలు అయితే తీసుకొచ్చి టమాటాలు అయితే వేసుకుందాము. ఇవి కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే యాడ్ చేసుకుందాము. తగినంతగా కారం అయితే వేసుకుందాము. కారము, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాము. ఇవైతే మొత్తం టమాటా ముక్కలకు కారము మసాలా పట్టే విధంగా అయితే కలిపేసుకుందాము. మొత్తం అయితే కలుపుకొని మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే అడుగంటుతుంది. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా అనేది ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. కొంచెం గట్టిగా ఉందనేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా వండుకున్నాం అనుకోండి, కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనకు కూర అనేది ఉడికిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. మీలో ఎంతమందికి బొమ్మిడాయల కూర ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.